20% పెంచితే ఒక్కొక్క నిత్యావసర వస్తువు 100% నుంచి 200% పెరిగిపోతే నువ్వు కేవలం 14% ఇచ్చి చేతులు తుడుకుంటే, ఇవాళ గ్యాస్ ధర 1200 ఉంటే వాళ్ళు 1200 పెట్టి కొనుక్కుంటే నువ్వు ఇచ్చే 14% పెంచి ఇచ్చిన మెస్ ఛార్జీల ద్వారా ఈ రోజున బీసీ ఎస్సీ హాస్టల్లో నెంబర్ పడిపోయింది అంటే ఎంత దుర్మార్గమయ్యా? ఏమిటి నువ్వు సాధించేది? ఇవాళ విద్యా విధానాన్ని నాశనం చేసావు, విద్యా విధానంలో ఉన్న క్రీడా విధానాన్ని నాశనం చేసావు. ఇవాళ క్రీడా స్ఫూర్తికి నష్టం కలిగే విధంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వం. ఇవాళ పైగా దీన్ని ఏ రకంగా మాపుకుంటావు, ఏ రకంగా తుడుపుకుంటావు? ఇవాళ అందుకే ప్రజలు మొదలుపెట్టారు ఆట ఆడటానికి, ప్రజలు ప్రారంభించారు ఆట చూడటానికి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, నీతో ఆట ఆడటానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈనాడు 5 లక్షల కోట్ల మంది ప్రజలు నీతో ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాసుకో, ఇది వాస్తవం. నిన్ను ఇంటికి పంపించడానికి, నిన్ను ఓడించడానికి ఈ రోజున బరిగీసుకొని ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 5 కోట్ల తెలుగు జాతి ఈనాడు నీతో ఆడుదాం ఆంధ్ర, ఖచ్చితంగా గెలిపిద్దాం చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఏ ఆస్పెక్ట్లో చూసినా, పరిపాలనలో చూసినా, లేకపోతే అభివృద్ధిలో చూసినా, సంక్షేమంలో చూసినా, పారదర్శకతలో చూసినా, లేకపోతే ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు నాయుడు కాలి గోటికి సరిపోవనే భావన వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రజలు ఆట ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఆట బిగినైందా అని చెప్పి ఆ ఆటకి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఈ ఆడుదాం ఆంధ్ర, లేకపోతే పాడుదాం అని చెప్పి, తీగా అని చెప్పి ఏదో తేనె పలుకులు పలకటానికి నువ్వు ప్రయత్నించే వన్నెలాడివి అని చెప్పి అందరికీ అర్థమైందయ్యా. ఖచ్చితంగా ఈ రోజున నీకు తప్పదు ముప్పు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నువ్వు చేసినటువంటి ద్రోహం క్రీడలకి మరి ముఖ్యంగా ఇవాళ ఎవరు ఆ క్రీడా శాఖ మార్చులు ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ ఏంటో అనేది తెలియలేనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చేసే విన్యాసాలు వాళ్ళు ఎవరు కూడా చేయలేరు అని చెప్పి మీరు కల్పించాల్సిన భ్రమలు పూర్తిగా కల్పించారు. ఆ భ్రమలన్నీ కూడా, ఆ మబ్బులన్నీ కూడా తొలిగే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. ఆసన్నమైంది సమయం. ఖచ్చితంగా ఆడతాం ఆట. ఆ ఆటలో ఖచ్చితంగా ఓటమి తప్పదు అని చెప్పి, ఈ ఆట నువ్వు ఏ ఆట ఆడినా కూడా ప్రజలు నమ్మరు అని చెప్పి నాడు మీకు మనవి చేస్తూ, ఈ రోజున మీకు ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా, పసిపిల్లలతో ఆట ఆడద్దు, పసిపిల్లల్ని మాయ చేయొద్దు, పసిపిల్లల్ని మోసం చేయొద్దు. ఈ రోజున క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సినటువంటి ప్రభుత్వం పనికిమాలిన కార్యక్రమాలు పెట్టి క్రీడల్ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ క్రీడా స్ఫూర్తిని పెంచాలి అని చెప్పే మాయ మాటలకి లొంగదు ఈ తెలుగు జాతి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.